ఈరోజు దేశంలో రాజకీయంగా కొన్ని కీలకమైన పరిణామాలు జరుగుతున్నాయి. నక్సలిజాన్ని మార్చి 2026 కల్లా అంతం చేస్తామని మా అమిత్ షా గారు ప్రకటించడానికి కారణం ఏంటంటే ఈయన అప్పటికే వాళ్ళకి ఇన్ఫార్మర్గా మారాడనే అనుకోవాలి. క్యాంపస్ టు ఫారెస్ట్. ఎస్, మీరు చెప్పింది కరెక్ట్. సమాజం బాగుపడాలని కోరుకునే వాళ్ళు ఆ విధమైన వాళ్ళు ఉద్యమంలో చేరారు. తర్వాత వాళ్ళు దాని మీద ఒక ప్రకటన కూడా హత్య చేశారు. చేసిన తర్వాత తప్పైందని అంటే ముఖ్యమంత్రులు స్టెబర్న్గా నక్సలైట్ల మీద గట్టిగా పనిచేసిన ముఖ్యమంత్రులు ఎవరండి? అసలు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ వర్గ శత్రువు అని చెప్పి మీరు దాడి చేశారు చెప్పండి. చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోకూడదు రాజ్యాంగం ప్రకారం. మీ ప్రవర్తనలో మీరు చేసే దాంట్లో చిత్తశుద్ధి ఎందుకు లేదు? మీ పిల్లలు మీకు సంబంధించిన వాళ్ళందరూ నక్సలిజంలోకి రారు, వాళ్ళందరూ హ్యాపీగా బతుకుతారు. మీరు అక్కడి నుంచి వసూలు చేసిన సొమ్ములు ఎక్కడి నుంచి వెళ్తున్నాయో అందరికీ అది కూడా ఉంది కదా. రాజశేఖర రెడ్డి గారి స్ట్రాటజీ కరెక్ట్ అని అంటారా? ఈయన ఎన్కౌంటర్స్ మొదలెట్టారు. అంటే ఏంటి, పోలీసుకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అక్కడి నుంచి నక్సలైట్స్ మీద తీవ్రమైన मल्लाजला वेणुगोपालराव उर्फ भूपती उर्फ सोनू याला त्याला पुढील आयुष्यासाठी शुभेच्छा द्याव्यात. सोनू उर्फ भूपती हा आपल्या AK-47 रायफलसह मान्य मुख्यमंत्री सरांसमोर आत्मसमर्पण करीत आहे. తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు దేశంలో రాజకీయంగా కొన్ని కీలకమైన పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వామపక్ష తీవ్రవాద పార్టీ అయిన మావోయిస్టు పార్టీలని అంతం చేస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంతం బట్టి వచ్చే సంవత్సరం మార్చి కల్లా మొత్తం మావోయిస్టులే ఉండరు, నామరూపాలు లేకుండా మొత్తం రూపుమాపేస్తామని చెప్పి హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు ప్రకటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆపరేషన్ కగార్ కింద ఈ సంవత్సరంలో కొన్ని వందల మంది మావోయిస్టులు చనిపోయారు, ఎన్కౌంటర్లో చనిపోయారు. కొన్ని వందల మంది లొంగిపోతున్నారు. ఈరోజు ప్రధానమైన ముఖ్యమైన నాయకుడు మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీలో 2వ స్థానంలో ఉన్న మల్లోజుల వేణుగోపాల్ గారు లొంగిపోయారు. ఆయనతో పాటు 60 మంది నక్సలైట్లు, 50 పైగా ఆయుధాలతో సహా వాళ్ళు సరెండర్ అయిపోయారు. ఈ సందర్భంగా దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, మావోయిస్టులు పార్టీ భవిష్యత్ పరిస్థితి మీద మనతో మాట్లాడడానికి మనతోటి లింగమనేని శివప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, దేశంలో రాజకీయాల మీద అవగాహన ఉన్న వ్యక్తి ఆయన ఉన్నారు. ఆయనతోటి ఈ అంశం మీద చర్చిద్దాం. నమస్తే సార్. మల్లోజుల వేణుగోపాల్ గారు, ఆయన గత కొద్ది రోజుల నుంచి లొంగిపోతున్నారని, మనం ఇక ఆయుధాలు వద్దు, మనం ఈ పోరాటం ఆపేద్దామని ప్రకటనలు వస్తూ ఉన్న నేపథ్యంలో అది కాదు, మనం అట్లా కుదరదు అది అని పార్టీ నుంచి ఏదో కొన్ని మెసేజ్లు వచ్చినాయి. ఇదంతా జనాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి పోలీసులు ఆడుతున్న నాటకం అని దీని మీద చాలా చర్చలు జరిగినాయి. మొత్తానికి ఒక 60 మందితోటి నిన్న లొంగిపోయారు. ఈరోజు మహారాష్ట్ర సీఎం గారు కూడా వచ్చి అక్కడ వాళ్ళందరి దగ్గర నుంచి ఆయుధాలు స్వీకరించి వాళ్ళకి ఏదో రివార్డులు ఉంటాయి కదా, అవన్నీ ప్రకటించి లొంగ తీసుకున్నారు. చెప్పండి, అసలు ఇప్పుడు బీజేపీ వాళ్ళు ప్రకటించిన మేరకు, మెయిన్గా అమిత్ షా గారు ప్రకటించిన మేరకు 2026 నాటికి మొత్తం మావోయిస్టు పార్టీ అంతరించిపోతుందా? నక్సలైట్లు ఈ దేశంలో లేకుండా పోతారా? అసలు నక్సలిజం ఒక ఇజం కదా, మరి అది అసలు ఆ ఇజమే లేకుండా పోతుందా? అసలు ఏం జరగబోతోంది? ఇప్పుడు ఇవాళ జరుగుతుందని చూస్తే మనం మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయారు ఇవాళ మావోయిస్ట్ పార్టీలో నెంబర్ 2. అయితే గత కాలం నుంచి జరుగుతున్న ఒక సంవత్సరం పాటు నుంచి జరుగుతున్న మావోయిస్ట్ పార్టీ మీద అక్కడ ఉన్న చర్యలు కానీ, లేకపోతే వాళ్ళు లొంగుబాట్లు కానీ, లేకపోతే ఎన్కౌంటర్లో చనిపోవటం కానీ, ఇవన్నీ చూస్తుంటే ఈ మల్లోజుల వేణుగోపాల్ అనే ఆయన దాదాపు 1 సంవత్సరానికి ముందే ప్రభుత్వానికి లొంగిపోవటానికి సన్నద్ధమైపోయి ప్రభుత్వానికి అందించాడని అనుకోవాలి. ఇది మావోయిస్ట్ పార్టీ యొక్క ఆనుపానుల్ని, వీళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనే ఒక మెసేజ్ వీళ్ళ యొక్క, అంటే వీళ్ళ ఆనుపానులన్నీ కూడా ప్రభుత్వానికి అందించాడని అనుకోవాలి. బహుశా అది పోలీసు స్ట్రాటజీ అలా ఉంటుందేమో. పోలీస్ స్ట్రాటజీ ఉండొచ్చు, కానీ ఉద్యమ నాయకుడు ఆ విధంగా అయినట్టే కదా. ఏ ఉద్యమ నాయకుడైనా
నాకు తెలిసినంత వరకు ముందుగా వాళ్ళు సరెండర్ కావాలంటే ఎక్కడో చోట అప్రోచ్ కావాలి. వాళ్ళు వెంటౌట్ కావాలి, బయటికి రావాలంటే ఎవరో ఒక నాయకుడినో ఒక సీనియర్ పోలీస్ అధికారినో ఎవరినో ఒకరిని పట్టుకోవాలి. అదర్వైజ్ డైరెక్ట్గా వాళ్ళు ఓపెన్గా వస్తే వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పడేస్తారు. యాక్చువల్గా ఆ నేపథ్యంలో ముందే ఇదంతా ఒక ప్లాన్డ్గా అదంతా జరిగింది కాబట్టి నక్సలిజాన్ని మార్చి 2026 కల్లా అంతం చేస్తామని మా అమిత్ షా గారు ప్రకటించడానికి కారణం ఏంటంటే ఈయన అప్పటికే వాళ్ళకి సరెండర్ అవ్వటం అంటే డెఫినెట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి ఇన్ఫార్మర్గా మారాడనే అనుకోవాలి. ఈ 1 ఇయర్లో చూసిన ఎన్కౌంటర్స్ చూడండి, చాలా పెద్ద సంఖ్యలో నక్సలైట్స్ చనిపోయారు. అంటే ఈయన ఉద్యమానికి ద్రోహం చేసినట్లు లెక్కే. అటువంటిప్పుడు ఏంటి, ముందే లొంగిపోతే పోయేది. ఎంతమంది నక్సలైట్లని ఎంతమందిని బలి చేయడానికి ముందే ఈయన ఈ విధానం లొంగుబాటు ఉంటే బాగుండేదేమో. అంటే ఒకటండి, అసలు నక్సల్ ఉద్యమం చూస్తే మనం ఒకప్పుడు కాను సన్యాల్, చారు మజుందార్, అలాగే తర్మేల నాగిరెడ్డి, ఇటువంటి వాళ్ళందరూ, నాగభూషణం పట్నాయక్, సీతారామ, వీళ్ళందరూ ఒక ఉద్యమం అనేది ఎట్లా కమ్యూనిస్ట్ పార్టీ విడిపోయిన తర్వాత ఈ కమ్యూనిజం సరిగ్గా లేదనే ఉద్దేశంతో వీళ్ళు పోరాట మార్గం ఎన్నుకుంటేనే తప్ప సరిపోదు. కమ్యూనిస్టులు మళ్ళా ప్రజాస్వామ్యానికి వెళ్ళిపోయారు కాబట్టి ఉభయ కమ్యూనిస్టులు పోరాట మార్గమే దీనికి ఏది ఒక సమసమాజం స్థాపించడానికి పోరాట మార్గమే ఆ మార్గం ద్వారానే సాధ్యం అవుతుంది కాబట్టి పోరాట మార్గాన్ని ఎన్నుకోవాలని మొదలెట్టారు. అంటే ఇది ఫస్ట్ నక్సల్బరీ ఉద్యమం ఉద్యమంలో శ్రీకాకుళం ప్రాంతంలో కదా. అవును. అట్లా అదేమైందంటే ఆ రోజుల్లో ఉన్న వీళ్ళ చిత్తశుద్ధి, ఆ రోజున ఈ నాయకులందరికీ ఉందంటే చిత్తశుద్ధి. వాళ్ళకి ఉద్యమం నుంచి లాభం పొందామని కానీ లేకపోతే ఏమీ లేకుండా కేవలం చిత్తశుద్ధితో ఒక విధమైన ఆవేశంతో ఈ దేశాన్ని మనం బాగు చేయాలి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు వర్గ పోరాటం, అంటే ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనే దాని మీద లేని వాళ్ళను కూడా మనం లేని వాళ్ళకి న్యాయం చేయాలి, పేదలకి ద్రోహం జరుగుతుంది, న్యాయం చేయాలి. దీనికి అసలు విత్తనం ఎవరు వేశారండి? కనుసన్యాలు, నాగభూషణం పట్నాయక్, వీళ్ళందరూ అనే ఉద్దేశంతో మొదలెట్టినప్పుడు ఏంటంటే నిజంగా చాలా గొప్ప ఆశయంతోనే మొదలెట్టారు. అవును. అట్లాగే ఇప్పుడు తర్మేల నాగిరెడ్డి గారు కొన్ని 100 ఎకరాలు ఉన్న భూస్వామి మొత్తం వదిలేసి ఆ ఉద్యమంలోకి దూకారు. ఇటువంటి వాళ్ళు చాలామంది త్యాగాలు చేశారు. అయితే ఇవాళున్న ఆ తర్వాత ఏమైందంటే ఆ రోజు ఉన్న ఈ ఉద్యమానికి, ఈ నాయకులకి, వాళ్ళకున్న చిత్తశుద్ధికి, ఆ రోజున్న పోరాట పటిమకి వాళ్ళెవళ్ళు అక్కడ ఇండివిజువల్స్ని బేస్ చేసుకోవాలి. అక్కడ పోరాటం అంటే ఒక భూమి మీద పోరాటమో లేకపోతే ఒక భూస్వామి మీద వ్యతిరేకంగా పోరాటం చేయటం, ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు తప్ప ఇండివిజువల్స్ని టార్గెట్ చేయాల. ఆ తర్వాత ఏమైందంటే నక్సలిజం ఇండివిజువల్స్ని టార్గెట్ చేసే విధానంకి వచ్చింది. సమాజంలో ఎవరైతే సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాడో, సమాజానికి ద్రోహం చేస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేయడం మానేసి ఇండివిజువల్స్ని టార్గెట్ చేయడం మొదలెట్టారు. అప్పుడు వాళ్ళు అంతకుముందు ఉన్న వాళ్ళ చిత్తశుద్ధికి మెచ్చుకుని అనేక మంది, కొన్ని వేల మంది, లక్షల మంది విద్యార్థులు కానీ, అట్లాగే వరంగల్ ఆర్ఈసీ ఇటువంటి పెద్ద పెద్ద దాంట్లో చదువుకున్న వాళ్ళు చదువు మానేసి ఉద్యమంలో చేరిపోయి క్యాంపస్ టు ఫారెస్ట్, ఎస్ మీరు చెప్పింది కరెక్ట్, క్యాంపస్ టు ఫారెస్ట్, అట్లా కొన్ని లక్షల మంది విద్యాధికులు, సమాజం మీద ఒక అవగాహన ఉన్నాళ్ళు, సమాజం బాగుపడాలని కోరుకునేవాళ్ళు, ఆ విధమైన వాళ్ళు ఉద్యమంలో చేరారు. రాను ఏమైందంటే ఈ సమాజాన్ని టార్గెట్ చేయటం మానేసి వ్యక్తుల్ని టార్గెట్ చేయటం మొదలెట్టిన తర్వాత ఏమైందంటే ఉద్యమంలో చేరే వాళ్ళల్లో ఎవరైతే లోకల్గా ఒక భూస్వామి ద్వారా ఇది ఉన్నాడు, లేకపోతే అప్పు ఉన్నాడు, లేకపోతే ఏదన్నా అతనికి ఇండివిజువల్గా ఏదైనా నష్టం జరిగితే ఆ కక్ష తీర్చుకోవడం కోసం, ఆ వ్యక్తి మీద కక్ష తీర్చుకోవడం కోసం ఉద్యమంలో చేరేవాళ్ళు ఎక్కువయ్యారు. తర్వాత ఈ దాంట్లో ఏంటంటే వాళ్ళ విద్యలో విద్యాధికులు ఇటువంటి వాళ్ళు తగ్గిపోయి ఎక్కడ ఎవరైతే ఒక విధంగా చెప్పాలంటే సమాజంలో పెద్దగా పేరు లేనాళ్ళు, సమాజంలో వీళ్ళు చేయటం మొదలెట్టారు. అక్కడ కక్ష సాధింపు ద్వారంలో
వాళ్ళ మీద కక్ష సాధించాలి అనుకునేవాళ్ళు ఇటువంటి వాళ్ళు చేరారు. అంటే ఏంటంటే రిక్రూట్మెంట్లోనే క్వాలిటీ తగ్గిపోయింది. నక్సల్ దాంట్లో రిక్రూట్మెంట్లో క్వాలిటీ తగ్గిపోయి దాని మూలన ఏంటి ఇండివిజువల్స్ని టార్గెట్ చేయడం మొదలెట్టారు. మీరు చూడండి, ఇప్పుడు నక్సల్స్ ఎవరైనా సరే పెద్ద పెద్ద ఫ్యాక్షన్ లీడర్స్ని చంపిన వాళ్ళని చూసారా మీరు? లేదు. ఫ్యాక్షన్ లీడర్స్ని కదా మీరు టార్గెట్ చేయాలంటే ఫ్యాక్షన్ లీడర్స్ ఉన్నారు. అక్కడ లోకల్గా వాళ్ళని అణిచేసి పేదల్ని చేస్తున్నట్టు ఉన్నారు. వాళ్ళ మీద నా టార్గెట్ చేశారా? అట్లాగే ఇప్పుడు తెలంగాణలో తీసుకోండి, పటేల్స్ ఎంతమందిని చేశారు? ఆ వ్యవస్థని ఎన్టీఆర్ రద్దు చేశాడు. కానీ ఏ పటేల్ అన్నా లేకపోతే వాళ్ళ మీద ఏమన్నా నక్సల్స్ దాడి చేశారా? లేదు, జరగలేదు కదా. పైగా ఇవాళన్న తర్వాత తరం నక్సల్స్ ఇడుపులపాయలో కూడా వెళ్ళి వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకునేవాళ్ళు. వాళ్ళు అక్కడ వాళ్ళకి భోజనం ఏర్పాట్లు ఇవి కూడా జరిగాయి కొన్ని చోట్ల. మరి వాళ్ళందరి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? వాళ్ళందరూ అంటే ఏంటంటే ఉద్యమం తప్పుదారి పట్టింది. అదేనండి. దాన్ని ఏంటంటే కక్ష సాధింపులోకి వెళ్ళిపోబట్టి ఇప్పుడు ఈయన శ్రీపాదరావు గారు ఉన్నారండి, చాలా మంచి వ్యక్తి, వివాదం లేనాడు. ఆయన ఎందుకు చంపారు చెప్పండి? ఆయన హత్య చేశారు కదా. అట్లాగే మల్హార్రావు గారిని హత్య చేశారు కదా, మంచివాడు కదా ఆయన. అట్లాగే మరి మాగొండ సుబ్రహ్మరెడ్డి గారు, ఆయన ఏమి సమాజానికి వ్యతిరేకమని సమాజ ద్రోహం చేశాడని ఆయన మీద ఇది చేశారు. తర్వాత వాళ్ళు దాని మీద ఒక ప్రకటన కూడా ఇచ్చారు. ఏ ప్రకటన ఇచ్చినా మీరు తప్పు చేసి ప్రకటన ఇస్తే ప్రయోజనం ఏంటి? అట్లా కదండి, మీరు ఒక వ్యక్తిని చంపేశారు, హత్య చేశారు, చేసిన తర్వాత తప్పైందని అంటే చంపాలని కాదు, వేరే ఏదో టార్గెటింగ్ టార్గెట్ చేసినా దానికి బాధ్యత మీదే కదా. అవును. ఇప్పుడు మీరు అరాచకం చేసినట్టే కదా. అట్లాగే ఉమేష్ చంద్ర గారు ఐపీఎస్, ఆయన ఏమి తప్పు చేశాడని, ఏమి ప్రజలకు వ్యతిరేకం చేశాడని ఆయన చంపారు. మరి ఆయన సన్యాసి నాయుడు గారిని ఎందుకు ఇది చేశారు? ఇవన్నీ వదిలేస్తే అసలు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ వర్గ శత్రువు అని చెప్పి మీరు దాడి చేశారు చెప్పండి? ఎందుకు దాడి చేశారు నక్సల్స్? అంటే అసలు ముఖ్యమంత్రులు స్టెబన్గా నక్సలైట్ల మీద గట్టిగా పనిచేసిన ముఖ్యమంత్రులు ఎవరండి మీ దృష్టి? వెంగళరావు గారు. ఆ రోజు ఉధృతంగా ఉంది, ఇది నక్సల్స్ ఉద్యమం ఉధృతంగా ఉంది. ఆ ఉన్న రోజుల్లోనే బాగా నక్సలిజం మీద తీవ్రంగా ఇచ్చేసి ఉక్కుపాదంతో అణిచింది వెంగళరావు గారు. ఓకే. మరి ఆ వెంగళరావు గారి మీద ఎవరు ఏమి యాక్షన్ తీసుకోలేదే. చంద్రబాబు నాయుడు గారి మీద మీరు చేసిన దాంట్లో కూడా ఒక పార్టీకి ప్రయోజనం చేయటానికి, ఒక నాయకుడికి ప్రయోజనం చేయటానికి నక్సల్స్కి పాల్పడ్డారనేది అపవాదం ఉంది. అది నిజమనే తర్వాత కరుణాకర్ రెడ్డి గారు కూడా ఆల్మోస్ట్ ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎలా? నేను ఆ రోజు తప్పు జరిగింది, దాంట్లో నా పాత్ర కూడా ఉందన్నట్టుగా ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు కరుణాకర్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా నన్ను క్షమించాడు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. అలిపిరి ఇన్సిడెంట్లో. అంటే ఏం చేశారని మీరు ఇవన్నీ ఏ వర్గ ప్రయోజనాల కోసం చేసినట్టు మీరు? అవును. ఇవన్నీ మన సమాజ వ్యతిరేకం కదా మీరు అన్నట్టు ఇందాక. అట్లాగే ఏదన్నా మామూలుగా ఇదంటే ఒక కోర్టు కేసు ఏదో ఉందనుకోండి, అటో ఇటు అయితే అప్పీల్ చేసుకుంటారు, అయిపోతుంది. ఇక్కడ మీరే విచారణ చేసి మీరే శిక్ష అమలు చేసేసి అయిపోయిన తర్వాత తప్పు అంటే మనిషి ఎక్కడి నుంచి వస్తాడు? ప్రజాకోర్టులు పెట్టి. ప్రజాకోర్టులాగా ఉండాలి కదా. ప్రజాకోర్టులు మీ సొంత కోర్టులాగా ఉండకూడదు కదా. మీరు అక్కడికి వెళ్ళి ఇన్ఫార్మర్స్ అని వాళ్ళకి శిక్షలేసి వాళ్ళని హత్య చేసింది ఎంతమంది హత్య చేశారు, ఎన్ని కరెక్ట్ చెప్పండి వాటిలో? అదేలేండి, చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోకూడదు రాజ్యాంగం ప్రకారం. అంటే చట్టాన్ని తీసుకుంటామనే వచ్చారు. అవును. ఏంటంటే మావోయిస్ట్ సిద్ధాంతం కదా. అవును. ఏదంటే తుపాకీ కొట్టడం ద్వారానే అధికారం వస్తుంది అనేది వాళ్ళ ఉద్దేశం. అవును. అటువంటిప్పుడు ఏంటంటే మరి ఎన్కౌంటర్స్ కూడా అట్టాగే జరుగుతాయి. అవునవును. అయితే మీ దాంట్లో చిత్తశుద్ధి ఎందుకు లేదనేది మనం అనుకోవాలి. ఒకవేళ ఈ విధంగానే అధికారంలోకి వస్తామని అనుకున్నప్పుడు మీ ప్రవర్తనలో మీరు చేసే దాంట్లో చిత్తశుద్ధి ఎందుకు లేదు? మీకు సంబంధించిన వాళ్ళందరూ, మీ పిల్లలు, మీకు సంబంధించిన వాళ్ళందరూ నక్సలిజంలోకి రారు, వాళ్ళందరూ హ్యాపీగా బతుకుతారు. మీరు అక్కడి నుంచి వసూలు చేసిన సొమ్ములు ఎక్కడి నుంచి వెళ్తున్నాయో అందరికీ అది కూడా ఉంది కదా.
నక్సలైట్లు డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు, వాటితో ఆయుధాలు కొనాలనే ఉద్దేశంతో చేసి కొంత తప్పుదోవ పడుతుందని కూడా నక్సల్ ఉద్యమం మీద నక్సలైట్ల ఉద్యమంలో చేరిన వాళ్ళు అందరూ అణిచివేతకు గురైన అట్టడుగు వర్గాల వాళ్ళ, లేకపోతే సంపన్న కుటుంబాల వాళ్ళు కూడా ఉన్నారు? సంపన్న కుటుంబం వాళ్ళు చాలామంది ఉన్నారు మొదట్లో ఉన్న వాళ్ళలో. ఫస్ట్లో ఇప్పుడు నేను అదే అంద తరిమేల నాగిరెడ్డి గారు, ఆయనకు కొన్ని వందల ఎకరాల ఉన్న భూస్వామి. అట్లా వీళ్ళందరూ ఏంటంటే విద్యార్థులు కూడా చాలా పెద్ద పెద్ద దీంట్లో నుంచి వచ్చిన వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు కూడా ఉద్యమానికి ఆకర్షితులైపోయి ఉద్యమంలో చేరిపోయారు చాలామంది. అవును, ఆ విధంగా చాలామంది ఇది గతంలో. అవును, ఆ విధమైన ఇది మీరు వాళ్ళ రిక్రూట్మెంట్ వాళ్ళు కనపడచ్చు చూడండి. అవును. ఇక్కడ ఎవరైతే ఏంటంటే స్థానికంగా ఉన్నవాళ్ళు, పెద్దగా చదువు లేని వాళ్ళు, లేకపోతే అదొక విధమైన మనం కక్ష తీర్చుకోవటానికి ఒక సైన్యాన్ని తయారు చేయాలి, ఒక ఆయుధం లాగా, దానికి ఒక ప్లాట్ఫామ్ లాగా ఉపయోగపడింది అది తర్వాత వచ్చేటప్పటికి. అట్లాగే ఈ నక్సలైట్ దీంట్లో కూడా వాళ్ళకు ఒక దాన్ని ఏమంటారంటే ఒక సరైన మార్గం కూడా తర్వాత కనపడాలి వాళ్ళకి. వాళ్ళు అమలు చేసే విధానం కూడా సరిగ్గా లేదు. అందుకనే ఇవాళ ఉద్యమం దీని తిరుగుదారిలో ఉండి ఇవాళ ఈ పరిస్థితికి రావడానికి కారణం వాళ్ళ స్వయంకృతమే. అంటే ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ అన్ని రాజకీయాల్లోనూ ఉన్నట్లే నక్సలైట్లలో కూడా ఈ కులాలు వర్గాలు అన్నీ స్టార్ట్ అయిపోయినందువల్లే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యి తొందరగా వాళ్ళు పతనం అయిపోతున్నారు, ఆ పార్టీ ఆ విధంగా దెబ్బతిందని కూడా అంటారు. అంటే కులాలు మతాలంటే ఒకటండి. ఇప్పుడు ఒక ఇది మతాలు ఉండకపోవచ్చు కానీ క్యాస్ట్ ఓరియంటెడ్ అనేది కొంతవరకు వచ్చిందనేది, అంటే ఒకళ్ళకి సంబంధించి వాళ్ళని రక్షించటానికి అనే దాని మీద వచ్చేదానికి ఏంటంటే గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి విషయానికి వస్తే అంత ఆయన ఒక విధంగా చెప్పాలంటే భూస్వామ్య విధానంలోనే, ఫ్యూడల్ విధానంలోనే పరిపాలన చేశాడు. అవును, అవును. ఆయన అటువంటి చేసిన ఆ విధానాలన్నీ మరి వీళ్ళు చెప్పినట్టుగా చెప్పి ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు చేసిన ఇక్కడేమీ దాని మీద ఒక చిన్న మాట కూడా అనలేదు నక్సలైట్లు అనేది ఒక అపోహం. అవును. అట్లాగే ఏమీ చేయకపోయినా, నక్సలైట్లను ఇచ్చేయలేకపోయినా, ఇప్పుడు ఎన్టీఆర్ వచ్చేదాడికి అసలు నక్సలైట్లు నిజమైన దేశభక్తులు అన్నాడు ఆయన, తెలుగుదేశం. అవునవును. అటువంటి వ్యక్తిని వాళ్ళని ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి మీద మీరు అరాచకం చేసి ఇది అలిపిరిలో బాంబు దాడి చేశారు. తర్వాత దొరగారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అంటే ముందు ఆయన అట్లా అన్నారట, కానీ తర్వాత ఆయనకి వీళ్ళు కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఆయనకి మొత్తం వివరిస్తే ఆ తర్వాత ఓకే గో హెడ్ బ్రదర్, మనం పేదోళ్ళ తరఫున అంటే అట్లాగా దొరగా ఆయన విజయ దొరగా చెప్పింది ఒకటి. ఇక్కడ నేను అనేది ఏంటంటే వాళ్ళు ఆ రోజు నిజమైన దేశభక్తులే. వాళ్ళేమి ఆ రోజున స్టూడెంట్స్ దేశద్రోహం చేయడానికి వాళ్ళు నిజంగా చాలా కంఫర్టబుల్ లైఫ్ ఉన్నాళ్ళు కూడా, కంఫర్టబుల్గా జీవించగలిగిన వాళ్ళు కూడా ఉద్యమానికి ఆకర్షితులై చదువు సంజయ్ వదిలేసి లైఫ్ సాక్రిఫైస్ చేసి ఉద్యమంలో చేరిన వాళ్ళు. అవును. ఏది ఇదంతా పాత వాళ్ళు. అవును. మొదట్లో వచ్చిన ఉద్యమకారులందరూ అటుంటాళ్లే. అవును. అయితే ఏమైందంటే రాను అది తగ్గుముఖం బట్టి దాంట్లో స్వార్థపరులు, లేకపోతే మీరు అన్నట్టు ఇది కుల దీన్ని సపోర్ట్ చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు చేరారు. దాని మూలన కూడా కొంత ఈ లీకేజీలు ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఉద్యమంలో నైతికత కొరబడిందో ఆటోమేటిక్గా ఉద్యమం తగ్గుదారి పడుతుంది. అంటే అప్పుడు ఈ రాజకీయ పార్టీల పట్ల కూడా వాళ్ళు పక్షపాతంగా వ్యవహరించారు అనుకుంటా అంటారా మీరు? ఇప్పుడు నక్సలైట్లు ఒక పార్టీ వైపుకి సపోర్ట్ చేస్తా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా కూడా పనిచేశారని. అంటే వాళ్ళకి ఎవళ్ళైతే షెల్టర్ ఇస్తారో, వాళ్ళకి ఆ షెల్టర్ జోన్ ఎక్కడ ఉందో, వాళ్ళకి ఎవళ్ళైతే ఈ ఆయుధాలకి వాటి కొనుగోలుకి లేకపోతే వాళ్ళ దీనికి ధన సహాయం చేస్తున్నారో, వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డాళ్ళని చూడకుండా, వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏంటి అనేది చూడకుండా ఈ ఫ్యాక్షనిస్టుల దగ్గర, అలాగే కొన్ని పార్టీలకు సంబంధించి వాళ్ళు ఏదో కొన్ని ఇవన్నాయి వాళ్ళ దగ్గర సహాయం చేసి సహాయం పొందారు, అది గ్యారంటీ. అవును. అటువంటిప్పుడు మీకు లేకుండా ఎట్లుంటుంది? అవును.
ఆటోమేటిక్గా ఏంటంటే ఎవరి దగ్గర సాయం పొందారో వాళ్ళకి అనుకూలంగా చేయాలని అనుకుంటారు. అవును. దాని ఫలితమే చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరి దాడి నా ఉద్దేశం అయితే. అంతకుముందు జనార్దన్ రెడ్డి గారి మీద కూడా జరిగింది, వాకాడు నుంచి వస్తుంది జరిగింది. అంటే ఒక వ్యక్తికి వ్యతిరేకమైన వాళ్ళందరి మీద జరిగింది, ఒక నాయకుడికి వ్యతిరేకమైన వాళ్ళందరి మీద జరిగింది. అంతే కదా. అవునా. ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు కూడా అంతే కదా. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా సరే ఆయనకు వ్యతిరేకంగా కుట్రలు జరిగినాయి కదా. అవును. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఉండకుండా జరిగినాయి కదా. అవును. అంటే దానికి అర్థం ఏంటి? ఎవడో ఒక వ్యక్తికి అనుకూలంగా నక్సలిజం ఒక నాయకుడికి కొమ్ముగా ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే తెలంగాణలో కానీ నక్సలైట్లు కొమ్ము కాశారనేది అది. అంటే అందరు నక్సలైట్కి అనుకూలించదు, ఎవరో ఒక వ్యక్తి ఉంటాడు, వాళ్ళకి ఆ సహాయం పొందినాడు ఎవరో ఉంటారు. మరి దీనికి సమాధానం నక్సలైట్లు చెప్పుకోవాలి. ఎందుకు పక్షపాత ధోరణిలో జరిగింది, ఎందుకు ఈ విధంగా మీరు ప్రవర్తించారంటే వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి. కానీ వీళ్ళ దీనికి కానీ వీళ్ళ ఉద్యమంలో ఈ విధంగా పడటం వలన కొన్ని లక్షల మంది యువకులు బలైపోయారు. అవును. కొన్ని లక్షల కుటుంబాలు బలైపోయినాయి. అలాగే ఇప్పుడు ఈ అడవిలో ఆదివాసీలందరూ వాళ్ళు దుర్భర నరకం అనిపించారు. ఏంటంటే వీళ్ళు భోజనం పెట్టమంటారు, అవును, వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే కుదరదు. ఇచ్చిన వెంటనే పోలీసులు వాళ్ళని పట్టుకుని భోజనం ఇచ్చారని విమర్శ పెడతారు. ఇన్ఫార్మర్లని ఆచూకి చెప్పమంటారు. మీరు ఏ ప్రజల కోసం అయితే నక్సలైజం ఏ పీపుల్స్ వార్ అనేది ప్రజల కోసం అని చెప్పి పీపుల్స్ వార్ మొదలెట్టారో ఆ ప్రజలకే మీరు ఇబ్బందులు తీసుకొచ్చిన ఉద్యమం అది. అవును, అవునవును. అంటే ఇప్పుడు నక్సలైట్లు అంతరించిపోవడం వల్ల ఈ దోపిడీదారులు, అంటే నిజంగా అప్పుడు నక్సలిజం స్టార్ట్ అయ్యి పీపుల్స్ వార్ మూమెంట్ తర్వాత దాన్ని వాళ్ళు మావోయిస్ట్ పార్టీగా మార్చిన టైంలో, అంటే 90స్లో బాగా తీవ్రంగా ఉన్న టైంలో కంటే కూడా ఇప్పుడు మరీ దోపిడీ ఎక్కువైపోయింది కదా. ఇప్పుడు ఓపెన్ డిస్కషన్స్లో తెలిసిపోతుంది. ఇప్పుడు జనం అనుకోవట్లేదా ఇప్పుడు నిజంగా నక్సలైట్ల భయం ఉన్నట్టయితే ఇంత విచ్చలవిడిగా రాజకీయ నాయకులు ఉండేవారు కారు అని ఒక సెక్షన్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అవునండి. ఇప్పుడు గతంలో నక్సలిజం అంటే ఉద్యమం అది. మీకు వాళ్ళు చేసిన అక్కడ కూడా ఏంటంటే ఉద్యమం ద్వారా, అంటే ఒక ప్రాంతాన్ని తీసుకుంటే అక్కడ ఏదైనా ఒక అవకతవకలు ఉంటే దానికి సంబంధించి ఉద్యమం చేసి అట్లా ప్రజల్ని చైతన్యవంతం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం ఉద్యమం చేస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు నక్సలైట్లు మీరు గత 15 ఏళ్ళ నుంచి తీసుకోండి, ఏ రాష్ట్రంలో ఏం ఉద్యమం చేశారు? అసలు ఏ రాష్ట్రాల్లో వాళ్ళు ఎక్కువ ఉన్నారు? అదే ఛత్తీస్గఢ్లో ఉన్నారు. ఛత్తీస్గఢ్ అట్లాగే మీరు అదే ఉత్తరప్రదేశ్ ఆ బెల్ట్, గడ్చిరోలి, మహారాష్ట్ర ఇవన్నీ ఉన్నారు. అయితే ఏంటంటే దండకారణ్యానికి పరిమితం అయిపోయారు రాను రాను. ఒకప్పుడు మీకు బీహారు, బెంగాలు ఈ మొత్తం ఆ బెల్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒరిస్సా ఇవన్నీ ఉండేవాళ్ళు కదా. గ్రాడ్యువల్గా తగ్గిపోయి ఒక ప్రాంతానికి పరిమితం అయిపోయారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు తెలంగాణ అంటే భద్రాచలం ఏరియా కానీ కరీంనగర్ సరిహద్దులు కానీ ఒరిస్సా బార్డర్ వరకు యాక్టివిటీస్ ఉండేవి. తర్వాత అవి పెరిగాక ఇటు నల్గొండ, నల్లమల ఫారెస్టు, అది చివరికి తిరుపతి, ఇక్కడ ఈ ప్రాంతానికి మొత్తానికి ఎక్కడైతే అడవులు ఉన్నాయో అక్కడంతా అన్నలు ఉంటారు అనే వాతావరణానికి వచ్చింది. రాను రాను ఈ ప్రభుత్వాలు ఈ అణచివేత ఈ నిర్మూలన కార్యక్రమం మొదలుపెట్టాక అవి తగ్గుతూ వచ్చినాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి స్ట్రాటజీ కరెక్ట్ అంటారా? అప్పుడు ఆయన వాళ్ళందరినీ చర్చలకని పిలిచారు కదా, అప్పుడు ఏం జరిగింది మీ అవగాహన మీరు చెప్పండి. అంటే యాక్చువల్గా ఎన్నికల ముందు నక్సలైట్లతో ఆయన ఒక అవగాహన వచ్చాడు అనేది అనుకున్నారు. అంటే మిమ్మల్ని ఇది చర్చలకు పిలిచి మాట్లాడతామనే అవగాహన జరిగింది. అది బయటికి కనపడింది కూడా. ఎన్నికల సమయంలో నక్సలైట్లు డైరెక్ట్గా ఓపెన్గా కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు ఆ రోజున. తర్వాత చర్చలకు పిలిచారు. ఎక్కడ మన ప్రకాశం జిల్లాలో అదే నల్లమల ఫారెస్ట్ దగ్గర నుంచి వచ్చారు. అయిన తర్వాత మాట్లాడిన తర్వాత నుంచి ఈయన ఎన్కౌంటర్స్ మొదలెట్టారు. అంటే ఏంటి, ఎవరినైతే నమ్మించారో
ఆ తర్వాత ఏంటంటే ఈయన ఇంకా పోలీసుకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అక్కడి నుంచి నక్సలైట్స్ మీద తీవ్రమైన ఇది మొదలైంది ఇక్కడ. అణిచివేత. అణిచివేత ఉంది చాలా అంటే వరకు. కాల్చివేత. కాల్చివేత అంటే కలుగులో నుంచి ఎలుకని చర్చల పేరు మీద పిలిచి చేశారు. నక్సలైట్ నిర్మూలనకి రాజశేఖర రెడ్డి గారు అంటే బాగా ఉధృతంగా ఉన్న సమయంలో వెంగళరావు గారు బాగా యాక్షన్ తీసుకున్నాడు. సరే గ్రేహౌండ్స్ అయి పెట్టినా, చంద్రబాబు నాయుడు గారు పెట్టినా ఈయనంత ఒక నక్సలైట్ను సమూలంగా ఏరివేయాలనే ఉద్దేశం అయితే లేదు. అంటే అసలు రాజకీయంగా ఏం చర్చలు జరిగినాయి ఆయన రాజశేఖర రెడ్డి పిలిచినప్పుడు? ఏమో చర్చలు ఏది ఎట్లా చేయాలి, మీరు ఏ విధంగా లొంగుబాటు చేయాలి, అదే లొంగుబాటు అనలేదు వాళ్ళు. చర్చలు జరిగినాయి కానీ అవి పూర్తిగా ఫలించలా. ఏది నక్సలైట్లు వాళ్ళ ఆయుధాలను వదిలేయటానికి ఏం ఒప్పుకోలే ఆ రోజు. సరే ఈలోపు ఆనుపానులు పట్టుకున్నారు. దాంట్లో కూడా ఒక ఇది ఉంది, కొన్ని వర్గాలని ఏరివేశారనేది ఉంది. అంటే అక్కడ కూడా లొంగుబాటులో కూడా వాళ్ళు అప్పటికే నక్సల్స్లో కొంత చీలికొచ్చింది అని, ఒక వర్గాన్ని మట్టు పెడతానికి ఇంకొక వర్గం దీన్ని ఎన్నుకుంది అని. ఓకే ఓకే ఈ విధంగా ఓకే ఓకే రాజకీయాలు వాళ్ళకి అంటే మన బహిరంగంగా ఉన్న రాజకీయాలు వాళ్ళ మీద కూడా ఉపయోగించారు. ఓకే ఓకే అంటే ఇప్పుడు మరి అసలు ఈ ఇజాలు అంటే ఏదైనా పార్టీకి సిద్ధాంతాలు ఉంటాయండి. ఇప్పుడు నక్సలిజం కూడా ఒక సైద్ధాంతికమైన పార్టీయే కదా, సిద్ధాంతాలతోనే ప్రారంభమైంది. అది పైగా అణిచివేత వల్ల వచ్చిన ఆవేశంలో నుంచి, తీవ్రమైన అణిచివేత నుంచి వచ్చిన ఈ ఇజం కదా. ఇప్పుడు ఏదో ఆ మూమెంట్ అణిచివేసినంత మాత్రాన, అందరు లొంగిపోయినంత మాత్రాన ఆ ఇజం అనేది నాశనం అయిపోద్ది అంటారా? నక్సలిజం అనేది ఏమో కొత్తగా అది ఒక పేరు మారుతుంది తప్ప ఎప్పుడు కూడా అణిచివేతకు గురైన వాళ్ళు ఏదో ఒక రూపంలో ఉద్యమం ఉంటుంది. అయితే ఏంటంటే ఈ నక్సలైజం అనేది, ఈ ఉద్యమం అనేది ఏంటంటే ఆ రోజున ఉన్న మంచి నాయకుల వలన ఒక ఇది మొదలైంది, ఇది ఒక ఉధృతంగా మొదలైంది. అవును, వాళ్ళ చిత్తశుద్ధి మూలన కూడా వ్యాపించింది. వాళ్ళల్లో ఉన్న ఇది ఆ చిత్తశుద్ధి, వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీసు, సమాజం పట్ల వాళ్ళకున్న అవగాహన, వీటిలన్నిటి మూలన కూడా ఆ రోజు నక్సల్ ఉద్యమం బాగా ఉధృతంగా మొదలైంది. అయితే రాను రాను ఇందాక నేను అన్నట్టు ఆ క్వాలిటీ తగ్గిపోయి స్వార్థపరులు చేరటం వలన ఉద్యమం కూడా స్వార్థపరంగా మారిపోయింది. ఉద్యమంలో కూడా ఏంటంటే వాళ్ళ సొంత ఎజెండాలు వచ్చేస్తాయి, ప్రజల ఎజెండా కాకుండా పర్సనల్ ఎజెండాస్ వచ్చేస్తాయి. అవునండి, ఈ పర్సనల్ ఎజెండా ఫలితమే వాళ్ళు ఇదంతా. మీరు ఆ రోజు ఇప్పుడు వేణుగోపాల్ గారు కదా ఇది చర్చల్లో వరవరరావు గారి మేనల్లుడు చేశాడు అనేది, ఆయన మరి చర్చలు చేశారు. ఆ చర్చల్లో అయిన తర్వాత మళ్ళీ నక్సల్స్ మీద ఎన్కౌంటర్స్ మొదలైనవి. మరి అటువంటిప్పుడు ఆయన ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు నా చేతి పట్టుకున్న స్పర్శ ఇప్పుడు కూడా నాకు గుర్తుంది అంటున్నాడంటే ఆయన మధ్యవర్తిగా వెళ్ళిన ఆయన, అంటే అది ఏమైనట్టు చెప్పండి. అంటే ఆ రోజునే మీరు వన్ సైడెడ్గా వెళ్ళినట్టే కదా, ఒక వర్గానికి అనుకూలంగా వెళ్ళినట్టే కదా చేద్దామని. ఇప్పుడు నమ్మితేనే కదండి వస్తారు చర్చలు. అంటే నమ్మించి మోసం చేయడం అంటారా? ఇక అది ఆయన మాట్లాడాల్సిందే. ఇప్పుడు జనరేషన్స్ మారి అన్ని రకాలుగా అలవాట్లు మారిపోయిన తర్వాత అసలు ఈ ఫైటింగ్ స్పిరిట్, పోరాట పటిమ ఈ తరంలో ఉందా? అసలు వాళ్ళ సమస్యల మీద వాళ్ళు పోరాడే పరిస్థితి వస్తుందా? ఏ పార్టీ అన్నా కానివ్వండి. అసలు పార్టీకి సంబంధం లేదండి. ఇవాళ యువత పోరాటానికి రెడీగా లేరు. అంటే వాళ్ళు ఏంటంటే ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చూసుకుంటున్నారు, ఒక మంచి లైఫ్ ఎలా గడపాలి అలా చూసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఉన్నది మొత్తం వదిలేసి త్యాగం చేసి ఉద్యమాలకు వెళ్ళి ఉద్యమం చేయాలనే ఆలోచనలో మాత్రం ఇవాళ యువత లేదు. అది లేకపోబట్టే అది దాంతోపాటు ఏంటంటే దేశంలో రాష్ట్రాల్లో డెవలప్మెంట్ జరుగుతుంది. అవును, ఇప్పుడు అన్ని చోట్ల కూడా మీకు యాక్టివిటీస్ పెరుగుతున్నాయి. ఎక్కడైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెరుగుతున్నాయో, ఎక్కడైతే ఎడ్యుకేషన్ పెరుగుతుందో, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందో ఆటోమేటిక్గా అటువంటి చోట్ల మీకు ఈ ఉద్యమాలు తగ్గిపోతాయి.
కానీ దోపిడీ కూడా పెరుగుతూనే ఉందిగా. దోపిడీ పెరుగుతుంది, అది అది కరెక్టే. దోపిడీ కూడా ఇంకా భరించలేని స్టేజ్కి వెళ్తే మళ్ళీ ఉద్యమాలు మొదలవుతాయి. ఉమ్. అదే అదే ఇప్పుడు అట్లా ఎవరి సుఖం వాళ్ళు చూసుకుంటా కూర్చుంటే మరి పబ్లిక్ కోసం మరి ఈ జనరేషన్ ఫైట్ చేయకపోతే రేపటి పరిస్థితి ఏంది నిజమే. భవిష్యత్తులో? నిజమే. ఇవాళ ఆ సంధి యుగంలోనే ఉన్నాం. అవును. ఏంటంటే యువత సమాజం కోసం పట్టించుకోకుండా వ్యక్తిగతమైన ఆలోచనలో, వ్యక్తిగతమైన అభివృద్ధిలో ఉన్నారు వాళ్ళు ఎక్కువ. అవును. అది ఎక్కడో ఒక చోట ఎవరో దానికి సంబంధించి మొదలవుతున్నప్పుడు మన ఎమర్జెన్సీ పెట్టారు నేను ఇందిరాగాంధీ గారు. అవును. మొత్తం దేశం మొత్తం మెదలకుండా కూర్చుంది, ఎవరో మాట్లాడలా. బయటకు వచ్చిన వాళ్ళందరూ అరెస్ట్ చేశారు. అవును. ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్ట్ చేశారు. ఆ సమయంలో మరి జయప్రకాష్ నారాయణ అనే ఒక ఆయన బయటకు వచ్చి సంపూర్ణ స్వరాజ్యం అంతా మొదలెట్టగానే సంపూర్ణ విప్లవం అని మొదలెట్టగానే మరి అన్ని పార్టీలు ఏకమైన తర్వాత వచ్చే ఎన్నికల్లో మొత్తం జనతా పార్టీ స్వీప్ చేసేసింది కదా. అవును. అట్లా ఎవరో వస్తారు, ఎవరు రావాలని చూడాలి. ఆ చిత్తశుద్ధి ఉన్న మనిషి, అంత గొప్ప వ్యక్తి, ఆ నమ్మకమైన వ్యక్తి. ఇప్పుడు ఎన్టీఆర్ ఎట్లా అయితే 82లో పార్టీ పెట్టి 83లో ఎలక్షన్ ఎన్నికలకు వెళ్ళగానే మరి ప్రజలందరూ ఆయన్ని గెలిపించారంటే ఆయన్ని చూసే ఈయన మనకు మేలు చేస్తాడని అదేవిధంగా మేలు చేశాడు కదా. అట్లా మీకు నాయకులు అనేవాళ్ళు వస్తారు. కాకపోతే ఈవేళ అందరినీ స్ఫూర్తిగా స్ఫూర్తివంతం చేసి వీళ్ళని ఎడ్యుకేట్ చేసి వీళ్ళని ఉద్యమాల వైపు నడిపించే వ్యక్తి ఎప్పుడు వస్తారో అప్పుడు మళ్ళీ ఉద్యమాలు మొదలవుతాయి. ఇప్పుడు జరుగుతున్న ఈ రాష్ట్రాల్లో నిన్న కూడా ఈ లిక్కర్ స్కామ్ మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీలో వైసీపీ వాళ్ళు ఉద్యమాలు చేశారు, అన్ని ర్యాలీలు ఇవి చేశారు. మరి అది కూడా పోరాటం అని మనం తీసుకోవాలా? ఇది పోరాటం అని చెప్పబడే ఇదే తప్ప ఒకరోజు చేస్తే అయిపోదు కదా. ఒకరోజు చేయటం కాదు కదా. మీకు ఉద్యమాలు అంటే సరే ఇటువంటివే కదండి, ఇంకా చాలా జరుగుతున్నాయి. మీకు ఇప్పుడు వీటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం కొన్ని చోట్ల మామూలు వాటిలో కూడా 100 ఎకరాలు తీసుకుంటున్నారు. అది వాటిలో ఈ ఉద్యమం చేయాల్సిన కార్యక్రమాలు అవన్నీ మీకు ఎంత అవసరం అంత తీసుకోవాలి తప్ప ఇంత ఎందుకు తీసుకుంటున్నారు. రేపు ఈ విధమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకుని అన్నిటికీ మీరు భూములు తీసేసుకుంటే ఉదాహరణ కరేడు అదే కదా. ఇటువంటివన్నీ తీసుకుంటే అంటే ఒక సోలార్ ప్రాజెక్ట్కి లేకపోతే ఒక చిన్న చిప్స్ ప్రాజెక్ట్కి 8,000 ఎకరాలంటే ప్రపంచంలో ఎక్కడైనా ఉందట. అసలు ఎవరో ప్రైవేట్ వాళ్ళు కంపెనీలు పెట్టుకోవడానికి అదేం ఫ్యాక్టరీ కాదు, ఉద్యోగాలు ఇచ్చేది కాదు. సోలార్ ఇవి పెట్టుకోవడానికి ప్రభుత్వాలు ఇప్పుడు రైతుల దగ్గర సేకరించి ఇచ్చేది. ఇటువంటివన్నీ ఇవి ఉద్యమం చేయాల్సిన వ్యవహారాలు. ఇటువంటి వాటిని మనం ఇది చేయవచ్చు. అవి ఇటువంటి వాటిని ఎవరు ఏ నక్సల్స్ లేకపోతే ఎవళ్ళు దాంట్లో కల్పించుకోరు. అవును. ఎందుకు? ఎవరైతే పెట్టుబడిదారు ఉన్నారో వాళ్ళే వాళ్ళకి సహాయం చేస్తారు కాబట్టి. అవును. ఇది ఎప్పుడైతే ఇటువంటిది ఎంటర్ అయిందో, ఇటువంటి ఆలోచనలు వచ్చినాయో, ఈ విధమైన ఆలోచనలు వచ్చినాయో ఆటోమేటిక్గా ఉద్యమం బలహీనపడిపోతుంది. దాని ఫలితమే ఇప్పుడు వాళ్ళు ఈ లొంగుబాట్లన్నీ. ఓకే అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.